డైలాగ్ కరెక్ట్ గా పడిందంటే ఎవడైనా బెదరాల్సిందే. మా ఇంటి బంగారం మూవీ నాకెలా అనిపించింది అంటే, నాకైతే సమంత గారు ఒక్కటే బంగారం అనిపించింది, మిగతాది మొత్తం ఎత్తడి అనిపించింది. ఎందుకో కూడా మాట్లాడేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ అయితే నాకైతే యావరేజ్ అనిపించిందండి. మరీ అంత బాగుండదు, మరీ అంత బాగా లేకుండా ఉండదు. ఖచ్చితంగా అయితే ఫ్యామిలీస్ అయితే ఖచ్చితంగా చూసే మూవీ. వల్గారిటీ అయితే ఏమి ఉండదు. ఇంకా మెయిన్ ప్లాట్ విషయానికి వచ్చేటైతే, ప్లాట్ ఏంటంటే మనం ట్రైలర్ లో చూసుకున్నట్టు సమంత గారు వాళ్ళ ఆయన గారు చాలా రోజుల తర్వాత అత్తగారింటికి వెళ్తారు. అత్తగారింట్లో మంచి కోడలు అనిపించుకోవడానికి సమంత గారు చాలా కష్టపడతారు. కానీ సమంత గారికి ఒక పాస్ట్ ఉంటుంది. ఆ పాస్ట్ ఏంటది, దానివల్ల వాళ్ళ అత్తగారికి వచ్చే సమస్యలు ఏంటి, అత్తగారి ఇంటికి వచ్చే సమస్యలు ఏంటి అనేది మూవీ. పాజిటివ్స్ ఏంటంటే సినిమాటోగ్రఫీ చాలా బాగుంటది, చాలా రిచ్ గా ఉంటుంది. ఎందుకంటే మూవీ చాలా డబ్బులు ఖర్చు పెట్టారంట. అండ్ నందిని రెడ్డి గారు ఇదివరకు రోమ్కోమ్ సినిమాసే తీశారు. ఫస్ట్ టైం ఇలాంటి సినిమా చేస్తుందో మంచి సక్సెస్ఫుల్ అయ్యారని నేను చెప్తాను. అండ్ యాక్టర్స్ కూడా మాక్సిమం ఆఫ్ యాక్టర్స్ అయితే చాలా బాగా నటించారు. అండ్ కామెడీ కూడా చాలా బాగా పండింది. ఇంకా ఓవరాల్ గా సమంత గారి పర్ఫార్మెన్స్ అయితే చాలా అంటే చాలా బాగుండేదండి. ఎమోషనల్ సీన్స్ దగ్గర గానీ, ఫైట్ సీక్వెన్సెస్ మేజర్. ఒక మాస్ హీరోకి పడాల్సిన ఎలివేషన్స్ అయితే చాలా బాగా పడ్డాయి. సంతోష్ నారాయణ గారు మ్యూజిక్ అయితే చాలా బాగా కొట్టారు. ఓవరాల్ ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు అయితే మీకు ఒక హై ఇచ్చింది. ఎలాగైతే మనం మాస్ హీరో మూవీస్ కి ఎలాగైతే ఎంజాయ్ చేస్తామో అలానే హై ఇచ్చింది. ఈ సీన్స్ కి వచ్చేపాటికి మనకి సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్లో కూలెక్కలేదా అనే యాక్టర్ కూడా దీంట్లో ఉన్నారు. ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా ఇస్తారు. అండ్ సమంత గారి ఫ్రెండ్ ఉంటారు. చాలా కామెడీ మాత్రం చాలా బాగా వర్కౌట్ అయింది తన దగ్గర. ఇంకా శ్రీముఖి గారు సమంత గారి మధ్య వచ్చే రిఫ్ట్ సీన్స్ అయితే చాలా బాగుంటాయి. అండ్ మెయిన్ గా ఈ మూవీలో నాకు నచ్చింది ఏంటంటే, లేడీస్ అందరినీ ఒకేలాగా పెళ్లి కోడలుగా ఇలాగే చూడకూడదు, ఇలా కూడా చూడొచ్చు. అది ఒక అమ్మాయికి పాస్ట్ ఉంటే ఆ పాస్ట్ ని అక్కడితో వదిలేయాలి, మళ్ళీ కొత్త లైఫ్ ని స్టార్ట్ చేసే విధంగా తను ఉండాలని చెప్పేసి చాలా బాగా చూపించారు. అండ్ మరోది ఏంటంటే, ప్రతి ఒక్క ఇంట్లో రావాల్సిన మహాలక్ష్మి అక్కర్లేదు, ఒక కాళికా మాత కూడా రావచ్చు అని చెప్పేసి ఆ లైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఫ్యామిలీస్ లేడీస్ అయితే ఈ మూవీని చాలా బాగా ఆదరిస్తారు, వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా నెగిటివ్స్ గురించి మాట్లాడేసుకున్నాను. నెగిటివ్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రన్ టైం అండి. రన్ టైం ఈ మూవీకి అంత అక్కర్లేదు. డీసెంట్ ఫస్ట్ హాఫ్ తర్వాత సెకండ్ హాఫ్ లో మీకు చాలా వరకు ల్యాగ్ అనిపించింది. అండ్ మెయిన్ గా వచ్చేసి విలన్ పోర్షన్ అండ్ సమంత గారి పోర్షన్స్ అసలుకి మనకి అంత కన్విన్సింగ్ గా ఉండవు. ఎందుకంటే ఇంకా కొంచెం డెప్త్ గా చూపించవచ్చు. లైక్ ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ లో మనకి సమంత గారి పాస్ట్ ని ఎంత ట్రామా ఉందో చూపిస్తారు. కానీ దీంట్లో కూడా సేమ్ కొంచెం వాళ్ళిద్దరికి మెయిన్ రిఫ్ట్ ఏంది, అసలు ఇది ఆ రిఫ్ట్ అనేది మనకు అంత కన్విన్సింగ్ గా ఉండదు. సో అక్కడ కొంచెం ల్యాగ్ అనిపించింది. గుల్షన్ కుమార్ గారు దీంట్లో విలను, డబ్బింగ్ కూడా తనే చెప్పారంట. కానీ గుల్షన్ కుమార్ గారి యాక్టింగ్ చాలా బాగుంటది. కానీ తన సీన్ వచ్చేపాటికి మనకి కొంచెం చిరాగ్గాను కొంచెం అనిపించింది. అది మెయిన్ గా ఆ రిఫ్ట్ అనేది మనకి సరిగ్గా చూపించుకోపోవటం వల్ల అయితే అనిపించింది, కొంచెం ల్యాగ్ ఎక్కువ ఉంటది. మెయిన్ గా ఈ మూవీకి అంత ల్యాగ్ అక్కర్లేదు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. అక్కడక్కడ కొంచెం బ్లరీ సీన్స్ అండ్ లిప్ సింక్ అనేది చాలా బాగా మిస్ అయింది. ఓవరాల్ గా అయితే సమంత గారి కోసం అయితే చాలా బాగా సినిమాకి అయితే వెళ్ళొచ్చు. అండ్ ఎవరైతే ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్నారో, ఎవరైతే లేడీస్ ఉన్నారో, ఖచ్చితంగా అయితే ఈ మూవీ అయితే మీకు చాలా బాగా నచ్చింది. ఇంటి బంగారానికి ఇచ్చే రివ్యూ స్టార్స్ అయితే నేనైతే 2.75 ఇస్తాను. ఖచ్చితంగా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మాత్రం వెళ్ళమాకండి. సినిమా అయితే బాగుంది. మీ ఫ్యామిలీ అయితే ఖచ్చితంగా చూసి ఈ వీకెండ్ అయితే ఎంజాయ్ చేసేయండి. అంతవరకు సైనింగ్ ఆఫ్, టాటా, బై బై, మీ యశ్వంత్. కొత్తగా ఎవరైనా వచ్చి ఉంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా మర్చిపోమాకండి.